24 గంగాధరం 24 పాత కొత్త వెనకరాకోటి బాగా వెనకొచ్చే అందరు రాని లేదు వాడు రావాలి అందరూ కవర్ కావాలి కదా. ఈరోజు ముఖ్యమంత్రి గొప్ప మనసు చేసుకొని ఎవరైతే ఒళ్ళు బాగలేకుండా హాస్పిటల్లో బిల్లులు తెచ్చుకొని ఇచ్చారో వాళ్ళందరికీ కూడా ఈరోజు 12,89,000 రూపాయలు ఈరోజు అందరికీ కూడా అందజేయడం జరిగిందని తెలియజేస్తాం. రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవు. అది జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి డిఫరెన్స్. ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని చంద్రబాబు నాయుడు అంటాడు, జగన్మోహన్ రెడ్డి ఆయన సొంత పక్షాన్ని ఉంటాడు. ఏమేమి దోచుకోవాలా దాచుకోవాలనే లెక్కతో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. కొన్నాళ్ళు దోచుకొని పోయాడు. వాళ్ళందరూ కూడా పోరాటం చేశారు. ప్రైవేటీకరణ చేయాలంటే చేయకూడదు అనే ఉద్దేశంతోనే ఇది ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు అని చెప్పనే నినాదంతో వాళ్ళు పోరాటం జరిపారు. ఆ పోరాటమే తెలిసి మూసేసినా కానీ మళ్ళా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు కార్మికులకు అందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో మళ్ళా ఆ ఫ్యాక్టరీని తెరిపించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా 11,440 కోట్లు రిలీజ్ చేసింది. ఇంకా కూడా మా నాయకుడు తెచ్చి అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు చేస్తారని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. మూసేసినవన్నీ కూడా తెరిపించి కార్మికులు ఉద్యోగ అవకాశాలు కావాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి అన్ని రకాలుగా ఉద్దేశంతోనే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి కేంద్రం సహాయ సహకారాలు తీసుకుంటూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అన్నీ కూడా ఆయన సొంత ఆస్తులుగా ఏర్పరచుకొని మూసేయాలని చూసినటువంటి వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఆయన సొంత స్వలాభం కోసం ప్రయత్నం చేసుకున్నాడే కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజల కోసం ఎక్కడా కూడా ఒక అభివృద్ధి పన్నట్టు చేయలేదు. ఎక్కడైనా చేసినా అంటే మేము ఛాలెంజ్ చేస్తున్నాం, చూపించమని చెప్పని. ఈరోజు ఇన్ని కష్టాల్లో ఉన్న ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందున్నాడంటే అది చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి ఆలోచన, ధైర్యం అన్ని రకాలుగా చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. అందుకని మా నాయకుడికి ఆ భగవంతుడు ఆరోగ్యాలు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పని కోరుకుంటాం. ఉంటుంది మేము మాట్లాడేది కదండి, అది అధిష్టానమే చూస్తుంది. స్విచ్ పెట్టారు కూడా ప్రయత్నాలు చేసే ఉన్నారు. దానికోసం అడుగుతారు, దేనికోసం కాదు. ఇప్పుడు ఈ రోజున్న పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ఏ విధంగా తీసుకుపోవాలని చూస్తున్నారు కానీ పదవులు పంచుకోవాలని మా పార్టీలో ఎవరికి లేదు. పదవుల కోసం పోరాడేవాళ్ళు కూడా లేరు. చూస్తున్నారు కదా మీరు, గత ప్రభుత్వంలో పదవులు పుచ్చుకున్నారు. ఈరోజు మా ప్రభుత్వంలో సైలెంట్గా ఉంది, సైలెంట్గా పనిచేస్తారు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజల్ని బాగా చూసుకోవాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి కాన్సెప్ట్తో చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నాడు, పని చేస్తున్నారు. ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆపాడు, మేం కాదు ఆపింది. రీటెండర్ పెట్టాడు. ఆ రీటెండర్ తీసుకున్న వాళ్ళు కడపలో అసలు అడ్రస్ లేకుండా పోయారు. కావాలని చేశారే కానీ ఇక్కడ మా ప్రభుత్వం కాదు, జగన్మోహన్ రెడ్డి రీటెండర్ పెట్టి కడపలోకి ఇచ్చి వాళ్ళు మూసేసుకుని పోయారు. అవతల కాంట్రాక్ట్ జరిగింది, పనులు కూడా చేశాడు. రమేష్ అనే కాంట్రాక్టర్ 3-4 కోట్లు పని చేశాడు, ఆయన డబ్బులు కూడా ఇవ్వదు. అది జగన్మోహన్ రెడ్డి పరిపాలన, మా పరిపాలన కాదు. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇచ్చింది చంద్రబాబు నాయుడే, చేయలేదు చంద్రబాబు నాయుడే, పూర్తి చేసేది చంద్రబాబు నాయుడు. నా ప్రభుత్వం 5 సంవత్సరాల లోపల 2 సంవత్సరాలు పూర్తి అవుతుంది. తొలగించాల్సిందే. ఆయన ఆక్రమించి ఉన్నా కానీ తొలగించక తప్పదు. ఎందుకంటే రోడ్లు విస్తీర్ణంగా ఉండాలి, పోయేదానికి వచ్చేదానికి ఫ్రీగా ఉండాలి.
నువ్వు నేను ఆక్రమించుకుంటే అవి ప్రభుత్వ ఆస్తులు. ప్రైవేట్ ఆస్తులు ఎవరైతే తొలగించలేదు. ప్రభుత్వ ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేశాం. అది నేను చేసిన మంచి పని. నీలాగా మేము ఆక్రమించుకోలేదు. చెప్పు ఎక్కడుంటే తొలగిస్తాం. నీకు దమ్ముంటారా అలా చూపించు, తొలగిద్దాం. మంచి పనులు చేయాలి కానీ ఇట్లాంటిగా చేసేది. మేమైనా తప్పు చేసి చెప్పని చెప్పు. ప్రైవేట్ ఆస్తులు ఎవరైనా కానీ తొలగించుంటే చెప్పని చెప్పు. దానికి మేము ఎంతైనా కట్టిస్తాం. ప్రభుత్వ స్థలాల్ని ఆక్రమణ తొలగించాం. చెప్పమాట కూడా ప్రైవేట్ ఏం తొలగిలేదంటే ప్రభుత్వ ఆస్తుల్ని ఆక్రమించి తొలగించారు. అది తప్పచ్చు. గజం కూడా ఆక్రమించదు.